నమస్తే. నాడీ గణపతి మహత్యం. అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్ కు బుద్ధి చెప్పిన వైనం. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? గణపతి అంటే చాలా మందికి ఇష్టమైన దైవం. ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతి ఆశీర్వాదం ఉండాల్సిందే. ఏ నోములు, వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి అన్నా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ప్రార్థించకుండా చేసిన పనులు విజయవంతం కావన్న విశ్వాసం కూడా హిందూ సాంప్రదాయంలో బలంగా ఉంది. దేశవ్యాప్తంగా గణపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉంటుంది. అలాంటి అద్భుత ఆలయాలలో అరుదైన ఈ గణపతి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఇంతకు ఈ అరుదైన గణపతి ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ గణపతి ఆలయంలో మూలవరుల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటే అప్పటి గవర్నర్ ఈ ఆలయానికి వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేశారంట. అయితే అందుకు సమాధానంగా ఒక సిద్ధయోగి ఈ విగ్రహానికి ప్రాణం ఉంది అన్న సంగతి రుజువు చేసి ఆ గవర్నర్ స్వయంగా ఆలయానికి వచ్చి నమస్కరించేలా చేశాడు. మరి ఈ మహిమాన్వితమైన గణపతి ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఏం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో కుర్తాళం జలపాతం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం ఉన్నాయి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఈ జలపాతంలోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయి అని విశ్వాసం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో రుజువైన సత్యం. కుర్తాళంలో ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా 60 అడుగుల ఎత్తు నుంచి అమిత వేగంగా కిందకు దూకుతుంది. ఈ జలపాతం నీటిలో అనేక రకాల మూలికలు లభ్యమవుతాయి. ఈ జలపాతంలో స్నానం చేస్తే చికిత్సకు లొంగని మొండి వ్యాధులు సైతం నయమవుతాయి. అంతేకాదు, మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు అందుకు కారణమైన ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయి అని నమ్మకం. ఇక్కడ వెలిసి ఉన్న గణపతి ఆలయం అత్యంత ప్రాచీనమైంది, ఎంతో మహిమాన్వితమైంది. ఇక్కడ వెలిసి ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తారు. ఇలా నాడీ గణపతి అని పిలవడానికి కారణం ఏంటి అంటే, మహాసిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇక్కడ గణపతి దేవుని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అని భావించగా అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి అంటూ హేళనగా అన్నాడు. ఆ సిద్ధయోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా అతడు వైద్యుడిని పిలిపిస్తాడు. మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడీ పరీక్షించమని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే పరీక్షించి నాడి చప్పుడు లేదు అని చెబుతాడు. అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెథోస్కోప్ తో పరిశీలించగా ఆశ్చర్యంతో ఆ వైద్యుని ఒళ్ళు జలధరించింది. గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుంది అని చెప్పాడు. దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలిసిన గణపతి దేవుడికి నాడీ గణపతి అనే పేరొచ్చింది. అయితే ఒకసారి ఏ కారణం చేతనో ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం రావడం వల్ల స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కట్టడం మొదలుపెట్టారు. పచ్చని ప్రకృతి సోయగాలు ఓవైపు, ఉరకలేసే జలపాతం మరోవైపు, ఇలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమగల ఆలయానికి భక్తులు ఏడాది మొత్తం అధిక సంఖ్యలో వచ్చి నాడీ గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ కుర్తాళం జలపాతంలో స్నానం చేసి నాడీ గణపతిని దర్శిస్తే జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు అని విశ్వాసం. మనం కూడా కుర్తాళం దర్శించి ఆ నాడీ గణపతి ఆశీస్సులతో ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.